హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. కార్తీక పురాణం 18వ అధ్యాయం అంబారీషుడు ఏకాదశి వ్రతం మరియు దుర్వాసురుడు శపించడం గురించి తెలుసుకుందామండి. కార్తీక ద్వాదశి ఎంతటి విశిష్టమైనదనేది కార్తీక పురాణంలో కనిపిస్తుంది. అందుకు ఉదాహరణగా అంబారీషుడి కార్తీక ఏకాదశి వ్రతాచరణ చెప్పబడుతుంది. అంబారీషుడు శ్రీ మహావిష్ణువు భక్తుల జాబితాలో ముందు వరుసలో కనిపిస్తాడు. అలాంటి అంబారీషుడు క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు. ఎంతో నియమనిష్టలను పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని నిర్వహించేవాడు. అలా ఒకసారి ఆయన కార్తీక మాసంలోని ఏకాదశి వ్రతాన్ని నిర్వహిస్తున్నాడు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ద్వాదశి తిథి దాటకముందే పారాయణ చేయాలి, అంటే ఆహారం తీసుకోవాలి. ఇది తప్పనిసరి నియమం. అందువలన ద్వాదశి పారణ చేయడానికి అంబారీషుడు సిద్ధమవుతూ ఉండగా దుర్వాస మహర్షి అక్కడికి వస్తాడు. ద్వాదశి పారణకి ఆయనను కూడా ఆహ్వానిస్తాడు. అంబారీషుడైతే తాను నదికి వెళ్ళి స్నానం ముగించుకుని వెంటనే వస్తానని చెప్పి దుర్వాసురుడు కూడా వెళ్తాడు. అలా వెళ్ళిన దుర్వాసురుడు ఎంతకీ రాడు. దాంతో అంబారీషుడు ఆలోచనలో పడతాడు. ఒక ద్వాదశి పారణ విషయంలో నియమం తప్పితే అంతకుముందు చేసిన 12 ఏకాదశుల వలన వచ్చిన పుణ్యరాశి కూడా తరిగిపోతుంది. అందువలన ద్వాదశి గడియలు దాటిపోతాయేమోనని అంబారీషుడు ఆందోళన చెందుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఏమి చెయ్యాలని ఆయన అక్కడ ఉన్న పండితులను అడిగి తెలుసుకుంటాడు. దుర్వాసురుడు రాకముందే పారణ చేస్తే ఆయన అవమానించడమే అవుతుంది. అది దోషంగా కూడా మారుతుంది. అందువలన వారు తులసి తీర్థం తీసుకోమని సెలవిస్తారు. వ్రతభంగం కాకుండా ఉద్దేశంతో పండితులు చెప్పినట్లుగా చేయడానికి అంబారీషుడు నిర్ణయించుకుంటాడు. ఆయన తులసి తీర్థం తీసుకుంటూ ఉండగా అంబారీషుడు అక్కడికి వస్తాడు. తనని ద్వాదశి పారణకి పిలిచి తాను రాకుండానే అందుకు సిద్ధమవుతావా అంటూ అంబారీషుడిపై మండిపడతాడు. అంతగా ఆకలికి ఆగలేని వాడివి తనని పిలవకూడదని అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఇది ఖచ్చితంగా తనని అవమానించాలనే ఉద్దేశంతో చేసినదే అంటూ ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తాడు. దుర్వాసురుడి ఆగ్రహవేశాలను గురించి తెలిసిన అంబారీషుడు ఆయనను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు. అయినా ఆయన ఎంతమాత్రం వినిపించుకోకుండా 10 నీచమైన జన్మలను పొందమని శపిస్తాడు. అంతేకాకుండా కృత్య అనే శక్తిని సృష్టించి అంబారీషుడిపై పైకి పంపిస్తాడు. అది చాలా వేగంగా అంబారీషుడి పైకి వస్తూ ఉంటుంది. దాంతో ఇలాంటి పరిస్థితుల నుంచి తనని ఆ శ్రీ మహావిష్ణువే కాపాడాలంటూ అంబారీషుడు తలుచుకుంటాడు. దాంతో ఆయన పూజ మంత్రంలో ఉంచబడిన విష్ణు చక్రం, సుదర్శన చక్రం యొక్క శక్తిని పొంది ఆ కృత్యను అంతమొందిస్తుంది. అంతేకాకుండా ఆ సుదర్శన చక్రం దుర్వాసురుడి వైపు దూసుకు వస్తుంటుంది. దాంతో ఆయనకి ఈ విషయం అర్థమయ్యి అక్కడి నుంచి పరుగు తీస్తాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తనని కాపాడమని అడుగుతాడు. సుదర్శన చక్రాన్ని నిరోధించే విషయంలో వారు అనాసక్తిని చూపిస్తారు. దాంతో దుర్వాసురుడు వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి తనని రక్షించమని కోరతాడు. అప్పుడు దుర్వాసురుడి ధోరణి పట్ల స్వామి అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. మహాభక్తుడైన అంబారీషుడి విషయంలో అలా వ్యవహరించకుండా ఉండవలసిందంటాడు. అంబారీషుడికి ఆయన ఇచ్చిన శాపాన్ని తాను భరించినట్లు చెబుతాడు. ఏ ఏ కారణాల వలన తాను ఏ ఏ అవతారాలను ధరించనున్నది చెబుతాడు. అలా స్వామి తాను ధరించనున్న దశావతారాల గురించి వివరిస్తారు. అంబారీషుడు ఆయనను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించాడని, ఎంతో గౌరవించాడని అంటాడు. అలాంటి వ్యక్తిపై ఆ స్థాయిలో ఆగ్రహించడం సరైనది కాదని చెబుతాడు. వ్రత నియమం ప్రకారమే అంబారీషుడు అలా చేశాడే తప్ప మరో ఉద్దేశం అతనికి లేదని అంటాడు. ఒకసారి అంబారీషుడిని శపించిన ఆయన అంతటితో ఊరుకోకుండా మరో శాపాన్ని ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడే తాను సుదర్శన చక్రాన్ని నియమించవలసి వచ్చిందని చెబుతాడు. ఓకే అండి, మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.